అందరూ స్ట్రెంత్ మనం ఉంటాయి. ఎన్ని గంటల పిల్లలు లంచ్, డిన్నర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లాస్ ఉన్నాయా? ఫోన్ చేసిరా? ఫోన్ రోజు ఎన్ని గంటలకు వచ్చేస్తారు? అంత ముందు కన్నా అందరు ఎక్కడ ఇక్కడ కాదు కదా, ఇక్కడ మధ్యాహ్నం ఏం తిన్నారు? నైన్త్ క్లాస్ చెప్పారు. పిల్లలు మీరు ఈ క్లాస్ ఎందుకు వచ్చారు? మీ క్లాస్ వాడిని ఏ ప్రాబ్లం లేకుండా ఉందంటే వచ్చినాం. డైలీ 1 ఎక్కువ ఎంత అంటే టీచర్ వల్ల నేను జేసీ గారు వచ్చినప్పుడు అన్నా మీరు అప్డేట్ చేయాలి కదా. 40 kgs 50 kgs డైలీ ఆన్లైన్ కాదు, ఆన్లైన్ లో పెట్టిన దీని చూసే కొడతారు కదా. ఆన్లైన్ లో దేని చూసి కొడతారు? ఆన్లైన్ లో మీ దీంట్లో వాళ్ళకి కొన్ని విషయంలో యావరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదంతా చేయకపోతే ఈరోజు స్టాక్ పోయింది, ఈరోజు ఎంత చేయాలి? మా ఈవినింగ్ వరకు నిన్నట్టు కూడా చేయలేదు కదా. 2 రోజులు గ్యాప్ ఆపి అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి 2 రోజులు దాటి మనం మళ్ళీ అప్డేట్ చేసుకోండి. మీ డ్యూటీ అది కదమ్మా. ఎవరు చేస్తారు సార్? ఎవరు చూసుకుంటున్నారు? మరి అట్లానే క్లాస్ చెప్తున్నా వీలు రాసి దీన్ని వేరే అరేంజ్ చేస్తాం. ఇక్కడ క్లాసెస్ చెప్తున్నా నాకు ఇష్టం. ఇంత సరిగ్గా ఉపాధ్యాయులు వస్తురా? టీచర్లు వస్తురా? ఆబ్సెంట్ అయిపోరా? చెప్పండి అయ్యా, మీకోసం వచ్చా నేను. నేను మీకు చేసి వచ్చిన జాయింట్ కలెక్టర్ వచ్చిందా? ఏమంటారు వాళ్ళు? ఎన్సీసీ కావాలంటే ఎన్సీసీ నేర్చుకోవాలని ఆశ సార్. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఓకే ఎన్సీసీ కావాలి సార్. ఎన్సీసీ ఇంకా ఫుడ్ గిట్లా మంచిగా ఉంటుందా? టీచర్ బాగా వస్తుందా? అన్ని పీరియడ్లు తీసుకుంటారా? తీసుకుంటారు సార్. చెప్పండి చెప్తున్నా. ఇంకేం ప్రాబ్లం లేదా మీకు? సార్ ఎన్సీసీ ఒకటి కావాలి. ఏమిస్తావు? పారాసిటమాల్ డైలీ ఉంటావు ఇక్కడ? షిఫ్టింగ్ ఒక షిఫ్ట్ ఉంటాయి. మా 10 నిమిషాలు తీసుకొస్తాను అది. రైల్లో బకెట్ మాకు ఇట్లా ఉన్నాయా? రాగిజావ ఇస్తున్నామా? రాగిజావ ఇస్తున్నా? రెగ్యులర్ వస్తుందా? ఆమె స్టాక్ చేసేటువంటి వెయిటింగ్ ఎట్లుంటుందా? ఆమె కూడా బాగా ఏ చారా ఇది అంత నీళ్ళ చార్జ్ చేసేట్రా? పప్పు నడుస్తుందా? పప్పు నడుస్తుందా? సరే, నిన్న మొన్న టీవీలలో పేపర్లలో వస్తుందా? చూస్తున్నావా? సపోర్ట్ తీసుకుంటారు. లేదురా, నీళ్ళు ఎక్కడ ఉంది కదా.
వచ్చిరా ఎందుకు సార్ వల్ల సన్న పురుగు వచ్చింది వాపస్ వాళ్ళు వచ్చింది సార్ కొద్దిగా చూసాక వేరే ప్రైస్ తీసుకొని వచ్చింది అంతే ముద్ర ముద్ర ఉంటుందా బాబు ఏయ్ ముద్ర ముద్ర ఉంటుందా ఏం చేస్తున్నావు మరి ఏం గుట్ట కూడా ఉంటాయి సార్ అవులే ఇప్పుడు గుర్తేసి ఉన్నాడు నువ్వు కడుగుతావా వాళ్ళు మన సొంత పిల్లలు లెక్క వేసుకోవాలి ఇలా చూస్తే కిచెన్ లో తినకే వస్తలేదు నువ్వు చేస్తున్నావు కానీ ఇక్కడ వాడు కరెక్ట్ లేడు అంటున్నా నేను చూసిన వాడిని అదే తాగినారు అంటే తాగదంటున్నాడు వాడేంది గుట్కా వేసి బాగా పళ్ళు పాకులు పట్టినాయి ఇప్పుడు వంట చేసే వాళ్ళు నీటుకుంటున్నాయి మనం తినేది నువ్వు రేపు పొద్దున మా మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి రైట్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి చెప్పండి పెట్టురా నిజం చెప్పండి మీకోసం వచ్చి నేను బాగా కూర్చొని స్నానం చేస్తారు అయిపోయి నైట్ పూట టేకప్ చేస్తున్నారు కేసులు చేస్తున్నారా నైట్ పూట సస్పెండ్ అయిన ప్లేస్ ఎవరు వచ్చింది ఎవరు వచ్చింది టెక్నీషియన్ ఉండాలా టెక్నీషియన్ ఆయన ప్రైవేట్ ఆయన మార్నింగ్ టైంలో రమేష్ ఏమో కేసు అన్ని పట్టించుకుంటున్నావా చూస్తున్నావా ఎన్ని రోజులైంది అడ్మిట్ అయ్యి 3 రోజులైందా ఎంత వచ్చాయి డేట్ ఎంత ఉన్నాయి రిపోర్ట్ చేస్తారా ఏమనిపిస్తుంది మంచిగుందా దివాల్పురమా దివాల్పురం ఫోటో చేయకపోతే తీసేయాలమ్మా అనుకోదురా ఎక్స్పీరియన్స్ పెడితే వాళ్ళకి రియాక్షన్ అవుతుంది తీసేయండి రిమూవ్ చేయండి ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది సుమారు 400 మంది 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం మైనార్టీల కోసం పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జీలు పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం నిన్ననే యాదాద్రి భువనగిరి జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది మేము సడన్గా విజిట్ చేసినాం ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు చికెను అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తున్నారని చెప్పారు కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు నిజంగా కూడా ఒక 450 మంది 500 మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోజనం చేయాలనిపిస్తుంది అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి 2 హాస్టల్ లెక్క విజిట్ చేసి
ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకి అన్ని విధాల వసతి కల్పించి, ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ కనిపించినాయి. వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇవాళ ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇంకా కూడా వాళ్ళకి మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మళ్ళొక వారం 10 రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మసూర్ రెడ్డి గారి సహకారంతో ఒక హాస్టల్లో 72 బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది. కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలు బంద్ చేసుకోవాలి. మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టళ్లలో ఫుడ్ సక్రమంగా ఉందా, ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్లకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనాం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచారం చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం.